హాయ్ గాయ్స్, టుడే రెసిపీ బాయిల్డ్ ఎగ్ టమాటో. బాయిల్డ్ ఎగ్స్ 4 టమాటాలు మిక్సీ చేసుకున్నాయి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అన్ని గరం మసాలాలు ఒక్కొక్కటి, అలాగే ధనియా పౌడరు, జీరా పౌడరు. అలాగే ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే టమాటా గ్రేవీలో ఉడికినప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఘాట్లు పెట్టుకొని ముందు మనం వీటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ దాంట్లో ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా కడాయి ఇలా తిప్పాలి, ఎందుకంటే గరిటె పెట్టడం వల్ల అవి బ్రేక్ అవుతాయి. అలా అవ్వకుండా అలా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత ధనియా పౌడరు, జీరా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. తర్వాత టమాటో గుజ్జు వేసుకోవాలి. 4 టమాటోస్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ గుజ్జు ఇందులో వేసుకొని ఆ టమాటో అంతా సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలి. టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది, టమాటా గ్రేవీ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ టమాటా గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిపోయింది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఎగ్స్ కూడా ఆ గ్రేవీ అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచిగా చక్కగా ఉడికిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది.